ఆగస్టు 10లోపు ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు రాష్ట్ర పెన్షనర్ల అసోసియేషన్ చైర్పర్సన్ ఉమాదేవి. లేదంటే ఆగస్టు 11వ తేదీన హైదరాబాద్లోని ధర్నా చౌక్ దగ్గర నిరసన చేపడతామన్నారు. రాష్ట్రంలో 3 లక్షలకు పైగా పెన్షనర్లు నిరాశ నిస్పృహల్లో ఉన్నారన్నారు. ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు ఉమాదేవి. మేము 1 ఇయర్ కింద ఈహెచ్ఎస్ కోసం హెల్త్ స్కీమ్ కోసము ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. 1 ఇయర్ నుంచి కూడా ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు. పెన్షన్స్ అనారోగ్యంతో పిట్టల్లా రాలిపోతున్నారు. అయినా కూడా గవర్నమెంట్ ఏమాత్రం కూడా చలించట్లేదు. మొన్న క్యాబినెట్ మీటింగ్లో ఇస్తాం ఈహెచ్ఎస్ అని చెప్పారు. ఇప్పటి వరకు జీవో ఇష్యూ చేయలేదు. దానికంటే ముందు వీళ్ళు గవర్నమెంట్లకు ఎలక్షన్స్ ముందు పార్టీ మేనిఫెస్టోలో కూడా పెట్టడం జరిగింది. ఇవన్నీ ఇవ్వడానికి ఈహెచ్ఎస్ మెయిన్ దాంట్లో కూడా పెట్టారు. అయినా కూడా ఇవ్వట్లేదు. మేము ఫ్రెండ్లీ ధర్నా అయినా సరే ప్రభుత్వానికి ఇది ఒక గుర్తింపు రావాలని చెప్పి మేము ధర్నాకు చేయడానికి మా లక్ష్మణ గారు చెప్పారు. తప్పకుండా దాంట్లో కూడా పార్టిసిపేషన్ ఉంటుంది. మాది 100% ఈహెచ్ఎస్ ఇచ్చే వరకు మా పోరాటం ఇదే కాదు, ఆఖరికి ఇచ్చేదాకా నిరాహార దీక్షకైనా ఆమరణ నిరాహార దీక్షకైనా మా మహిళలను కూర్చుంటామని ఈ మీ మీడియా ముఖంగా చెప్పడం జరుగుతుంది.